హైదరాబాద్ కి 4 వైపులా డంపింగ్ యార్డ్స్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ప్రారంభించిన కేటీఆర్. సిటీలో బీజేపీ కార్యకర్తల సంబరాలు, గ్రేటర్లోనూ సత్తా చాటుతామన్న నేతలు. సర్వీస్ వెయిటేజ్ మార్కుల్లో అక్రమాలు, డబ్బులు తీసుకొని కలిపారన్న నర్సులు. హైదరాబాద్ లో పెరుగుతున్న కాలుష్యం, కేంద్రం నిధులతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. కరోనా తరువాత రీఫ్రెష్ అవుతున్న జనం, సిటీ టూరిస్ట్ స్పాట్స్ లో పెరిగిన రద్దీ. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుతో హైదరాబాద్ లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ హెడ్ క్వార్టర్స్ తో పాటు వార్డుల్లోనూ కార్యకర్తలు పటాకులు కాల్చారు, స్వీట్లు పంచుకున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్నారు నేతలు. ఇనాం భూముల్లో దశాబ్దాలుగా ఇల్లు కట్టుకుని ఉంటున్న పేదలు, మధ్యతరగతి వారికి నివాస పట్టాలు ఇచ్చేందుకు త్వరలోనే విధాన నిర్ణయం ప్రకటిస్తామన్నారు మంత్రి కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ లో 4 వైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్లోని జవహర్ నగర్లో 1200 మెట్రిక్ టన్నుల మున్సిపల్ వ్యర్థాలతో తయారు చేసే 19.8 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మల్లారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మరో 28 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్కి శంకుస్థాపన చేశామన్నారు కేటీఆర్. మరో 18 నెలల్లో ఈ ప్లాంట్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. దుండిగల్లో 15 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. భారతదేశంలోనే అత్యంత ఆధునిక వేస్ట్ ఎనర్జీ విద్యుత్ ప్లాంట్ జవహర్ నగర్లో ఏర్పాటు చేశామన్నారు మంత్రి కేటీఆర్. ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కు గౌరవ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చి 20 మెగావాట్ల ప్లాంట్ను ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఈ 20 మెగావాట్ల ప్లాంట్తో దాదాపు ప్రతిరోజు ఇక్కడికి వచ్చే చెత్తలో 5 నుంచి 6 వేల టన్నుల చెత్త ఏదైతే వస్తున్నదో, కొత్తగా వచ్చే చెత్త మొత్తం కూడా అందులో 1200 టన్నులు ఈ విద్యుత్ ఉత్పత్తికే ప్రతిరోజు వచ్చే చెత్త ప్రతిరోజే ఖాళీ అయిపోతుంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో గత 20 ఏళ్లుగా పేరుకున్న వేల టన్నుల చెత్తకి 147 కోట్ల ఖర్చుతో క్యాపింగ్ పనులు చేపట్టామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నుంచి వచ్చే చెత్తను ఒక్క జవహర్ నగర్కే పంపకుండా సిటీకి 4 వైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లాలోని లక్డారం, మెదక్ జిల్లాలోని ప్యారీనగర్లలోనూ వీటిని నిర్మిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఒక జవహర్ నగర్ మీదనే ఆధారపడితే ఏమైనా జరగకూడదు, ఏమైనా ఇక్కడ జరిగితే మంచిది కాదు. ఈ డంప్ యార్డ్ను కూడా వికేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మరొక 2 సైట్లను కూడా గుర్తించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీకి స్వాధీనం కూడా చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా లక్డారంలో, అదేవిధంగా మెదక్ జిల్లా ప్యారేనగర్లో ఈ 2 చోట్ల కూడా ఇప్పటికే స్థలాలు గుర్తించి ఎంపిక చేసి జనావాసాలకు దూరంగా, అంటే జవహర్ నగర్లో ఎదురైన అనుభవం మళ్ళీ అక్కడ కూడా కావద్దు, ఆ తప్పు అక్కడ కూడా చేయొద్దు, అక్కడి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్యారేనగర్లో, లక్డారంలో కొత్త స్థలాలు ఎంపిక చేసినాం. శాస్త్రీయమైన పద్ధతిలో అక్కడి ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా, అక్కడ చుట్టుపక్కల ఉండే ఎవరికి ఇబ్బంది లేకుండా అక్కడ ఇంకో కొత్త డంపింగ్ యార్డులు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇనాం భూముల్లో కొన్ని దశాబ్దాలుగా ఇల్లు కట్టుకుని ఉంటున్న నిరుపేద, మధ్యతరగతి వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ త్వరలోనే విధాన నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు కేటీఆర్. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో 16 కాలనీలకు చెందిన 15,000 మందికి ఇళ్ల స్థలాలకు స్థిరాస్తి యాజమాన్య హక్కులు ఈ మధ్య ఇచ్చామని చెప్పారు మంత్రి కేటీఆర్. జవహర్ నగర్ ఏరియాలో 40,000 మంది నిరుపేద, మధ్యతరగతి వారికి కూడా భూ యాజమాన్య హక్కుల పత్రాలు ఇస్తామన్నారు. రిజర్వాయర్లు 90% పూర్తయినాయి. మంచినీళ్లు ఇంకో 10% పని జరిగితే ఇంటింటికి రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీళ్ళు ఇమ్మని కోరినారు. తప్పకుండా అతి త్వరలోనే పూర్తి చేసి జవహర్ నగర్లో ఏ ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఇంటికి రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వానికి. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం కూడా వద్దు జవహర్ నగర్లో అని నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జవహర్ నగర్, దమ్మాయిగూడ వాసులకి ఇంటికి రూపాయి నామమాత్రం రుసుంపై నల్లాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాంతంలోని స్కూళ్లు, హాస్పిటల్స్ ను రాంకీ సంస్థ దత్తత తీసుకుని మెరుగైన విద్యా, వైద్య సదుపాయాలను అందిస్తోందన్నారు మంత్రి కేటీఆర్.
మరోసారి తమకు అన్యాయం జరిగిందంటున్నారు నర్సులు. సర్వీసు వెయిటేజ్ ను కొందరికి కలిపి మరికొందరికి కలపలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రం వచ్చినా ఇంకా కష్టాలే మిగిలాయని వాపోతున్నారు. హెల్త్ డైరెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. తమ విన్నపాలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాఫ్ నర్సుల పోస్టులకి 2017లో నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్. అయితే 3 ఏళ్లుగా వెయిటేజ్ మార్కుల విషయంలో కేసు కోర్టులో నడిచింది. దీనిపై 2 నెలల క్రితం తీర్పు రావడంతో టీఎస్పీఎస్సీ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా తమకు మరోసారి అన్యాయం జరిగిందంటున్నారు నర్సులు. వెయిటేజ్ మార్కుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. అవుట్ సోర్సింగ్లో చేస్తున్నాము అని అవుట్ సోర్సింగ్ వాళ్ళకు మార్క్స్ ఇవ్వద్దు అని చెప్పేసి అన్నారు. అయితే మేమేం చేసినాం, కేసు వేసినాం. కేసు వేస్తే కోర్టు ఏం తీర్పిచ్చింది, గవర్నమెంట్ వాళ్ళకు 20% ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చిర్రు. ఇస్తే సరే కలుస్తాయి అన్నట్టుగా మేము ఉన్నాం ఇన్ని రోజులు సంది. ఇప్పుడు 3 సంవత్సరాలు 2017లో పడ్డది. ఇప్పుడు 2020లో కేసులన్నీ చేసేసి కోర్టు తీర్పిచ్చినాక వెయిటేజ్ ఇవ్వమని చెప్పినాక ఇప్పుడు మాకు రిజల్ట్ ఇచ్చారు. రిజల్ట్ ఇచ్చినాక ఇప్పుడేమైంది అంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ దాంట్లో మేము 30 మంది ఉన్నాం. నీలోఫర్లో 10 మందికి వెయిటేజ్ ఇచ్చారు, మిగతా 20 మందికి వెయిటేజ్ ఇవ్వలేదు. ఇంకా వేరే వాళ్ళకి చాలా మందికి ఎంఎన్జేలో 10 మంది దాకా కలిసింది మేడం. ఇట్లా ఎలా కలిసింది మేడం అంటే వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ పెట్టారో మాకు తెలియదు, మీరు అన్ని లిస్టు తీసుకొచ్చిస్తే మేము తీసేస్తామంటారు. మేము ఎక్కడ లిస్టు తేవాలా మేడం? అది మాకు సాధ్యం కాదు కదా. రాష్ట్రమంతటా అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేస్తున్న నర్సులకు 30% వెయిటేజ్ కలపడాన్ని ప్రభుత్వ ఇష్టానికే వదిలేసింది కోర్టు. అయితే ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కొందరికి వెయిటేజ్ మార్కులు కలిపి మరికొందరికి కలపకుండా వదిలేశారు. రాష్ట్రంలో దాదాపు 1000 మంది వరకు అవుట్ సోర్సింగ్ నర్సులు ఎగ్జామ్ రాశారు. వీరిలో 100 మందికి వెయిటేజ్ సర్వీస్ మార్కులు కలిపారంటున్నారు. మిగతా వాళ్లకి అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు మా దాంట్లో వెయిటేజ్ యాడ్ అయిన వాళ్ళకి పక్కన అవుట్ సోర్సింగ్ అనే ఉంది. ఆ అవుట్ సోర్సింగ్ అని నాకు ఉంది, ఆ అమ్మాయికి ఉంది. వాళ్ళకు ఉన్నప్పుడు నాకెందుకు యాడ్ అవ్వాలి, వాళ్ళకి ఎందుకు యాడ్ అయినాయి? వాళ్ళకి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి 20 మార్క్స్ వెయిటేజ్ ఎట్లా ఇచ్చిండ్రో మాకు కూడా అదే 20 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఎవరు నష్టపోవద్దు. ఎందుకు మేము ఈ కరోనా టైంలో ఏ పాండమిక్ సీజన్లో అయినా కూడా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మూతపడ్డాయి. మేము ఆ పిల్లలకి, కుటుంబాలకి అందరికీ దూరంగా ఉంటూ మా ప్రాణాలను ప్రాణంగా పెట్టి మేము కరోనా వారియర్స్గా ఇంత సేవ చేస్తున్నప్పుడు ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇవ్వాలి. కోటిలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులకు వినతి పత్రాలను ఇవ్వడానికి వెళ్లారు నర్సులు. అయితే అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరి దగ్గర డబ్బులు తీసుకుని వెయిటేజ్ మార్కులు అక్రమాలు చేశారని ఆరోపిస్తోంది తెలంగాణ అవుట్ సోర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ యూనియన్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి వెయిటేజ్ మార్కులు కలిపేది డిహెచ్ అధికారులు. అంటే సూపరింటెండెంట్కి సంబంధం లేదు. సూపరింటెండెంట్ అందరికీ ఒకటే రకమైనటువంటి వీళ్ళు మా సంస్థలో ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారని చెప్పి సర్వీస్ సర్టిఫికేట్ ఇచ్చింది. అదే సర్టిఫికేట్ అందరూ అప్లోడ్ చేసిండ్రు. ఆమెకు అప్లోడ్ చేసినటువంటి సందర్భంలో 27 మార్కులు మీకు యాడ్ అయినాయని చెప్పింది. యాడ్ అయినా చూపించింది, కంప్యూటర్లో చూపించింది 27 మార్కులు యాడ్ అయినాయని చెప్పి. కానీ ఇప్పుడు చెప్తే ఏమైతే 10 మార్కులు యాడ్ అయినాయని చెప్పి చూపిస్తుంది. అంటే మిగతా 17 మార్కులు ఎటు పోయినట్టు? అంటే యాడ్గా చేయకపోతే ఎవరికి అడగొద్దు, కొద్ది మందికి ఎట్లా యాడ్ అవుతుంది అనేది ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలి. ఇప్పటికే సగం జీవితం అయిపోయిందని, మళ్లీ ఎగ్జామ్స్ రాసే వయస్సు లేదంటున్నారు నర్సులు. ఇప్పటికే చాలా నష్టపోయామని, కరోనా పాండమిక్ లో పనిచేసినా గుర్తింపు లేదంటున్నారు. రాష్ట్రం వచ్చాక తమ బతుకులు మారతాయనుకుంటే ఎలాంటి మార్పు రాలేదంటున్నారు నర్సులు. కంప్యూటర్ నాలెడ్జే లేదు. 2006లో అయిపోయిన ఎగ్జామ్ మాది. ఇప్పుడు కంప్యూటర్ ఎగ్జామ్ పెడితే అలా ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. అలా సగం మార్క్స్ పోయినాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి పెట్టినట్టు, ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళకి, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి పెట్టినట్టు మాకు అందరికి సమానంగా పెట్టారు. ఇప్పుడు అలా కూడా మేము సగం నష్టపోయినాం. ఏదొత్తాలో తెలీదు, ఏం చేయలేదు. 100కి 100% సగం మార్క్స్ అట్లనే పోయినాం. ప్రామిస్గా చెప్తున్నాం మేము. ఇలా ఎందుకు చేయాలి మేడం? మాది మాకు సపరేట్గా మేము రాసుకుంటాం కదా. ఈ కంప్యూటర్ ఎగ్జామ్స్ ఏంటి? ఈ కంప్యూటర్ ఆన్లైన్ అని ఇప్పుడు దొంగ సర్టిఫికెట్లు పెట్టారో ఏం పెట్టారో అన్ని అప్లోడ్ చేశారు. ఎవరికి నచ్చిన మార్క్స్ వాడికి ఇచ్చాడు. ఎవరికి కలిపామో వారి పేర్లు చెప్పండి, వెయిటేజ్ మార్కులను తొలగిస్తామని అధికారులు సమాధానం ఇచ్చారంటున్నారు నర్సులు. ఎవరికి కలిపారో అధికారులే లిస్టు బయట పెట్టాలంటున్నారు. తమతో పాటు వర్క్ చేస్తున్న కొందరు జాబ్స్ మానేసి వెళ్లినా కూడా వెయిటేజ్ మార్కులు కలిపారని వాపోతున్నారు నర్సులు. దుబ్బాకలో బీజేపీ గెలుపుపై తెలుగులో ట్వీట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. విజయానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవడంలో మోడీ ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. దుబ్బాకలో గెలుపుపై బండి సంజయ్ కి పార్టీ కార్యకర్తలకు నిర్మలా సీతారామన్ శుభాకాంక్షలు తెలిపారు. దుబ్బాకలో రఘునందన్ రావుది చారిత్రాత్మక విజయమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిఎల్ సంతోష్. డబ్బు, పోలీసులు, అధికార బలాన్ని ఉపయోగించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఈ విజయం తెలంగాణలో బీజేపీ ప్రస్థానానికి నాంది అవుతుందన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. రఘునందన్ రావుకు పార్టీ క్యాడర్కు శుభాకాంక్షలు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో హైదరాబాద్ లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ హెడ్ క్వార్టర్స్ తో పాటు వార్డుల్లోనూ కార్యకర్తలు పటాకులు కాల్చారు, స్వీట్లు పంచుకున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు నేతలు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపుతో నాంపల్లిలో పార్టీ హెడ్ ఆఫీస్ దగ్గర సంబరాలు జరుపుకున్నారు. నేతలు, కార్యకర్తలు స్వీట్స్ పంచుకుంటూ సంతోషంలో మునిగారు. క్రాకర్స్ కాల్స్తూ సందడి చేశారు. ముషీరాబాద్ బీజేపీ ఆఫీసులో జరిగిన సంబురాల్లో జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. కార్యకర్తలు పటాకులు కాల్చారు, స్వీట్లు పంచుకున్నారు. దుబ్బాకలో డబ్బులు వెదజల్లి ఓట్లు కొనుక్కుందామని టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు లక్ష్మణ్. ఆ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీని దుబ్బాక ద్వారా నిరూపించారు. కాంగ్రెస్ ఇప్పుడు పని అయిపోయింది తెలంగాణలో. దీన్ని స్ఫూర్తిగా వచ్చే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండాను ఎగురవేయడం కాదు. దుబ్బాకలో బీజేపీ విజయంతో మైలార్దేవుపల్లి కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు బీజేపీ కార్యకర్తలు. దుబ్బాకలో యమరాజ్యంపై రామరాజ్యం గెలిచిందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఈ రోజు దుబ్బాక ఎలక్షన్ గెలిచినట్టు మనందరం కూడా యువకులు, ఇదంతా కూడా కేవలం ఒక యువకుల విజయం అని చెప్పేసి నేను భావిస్తూ ఈరోజు రానున్న గ్రేటర్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా బీజేపీ తమ స్థానం ఈరోజు గెలిచి ఉంటుందని, ఖచ్చితంగా మేయర్ పీఠం మీద బీజేపీ జెండా పాతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్ పిల్లర్ నెంబర్ 143 దగ్గర బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ మణికొండ బీజేపీ నేతలు స్థానిక మర్రిచెట్టు సెంటర్లో ధూమ్ధామ్ డ్యాన్స్లతో సంబరాలు చేశారు. బాణా సంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మణికొండ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు వందన, శ్వేత, సిద్దప్ప, ఇతర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ బీజేపీ ఆఫీసులో గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు బండపల్లి సతీష్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. స్వీట్స్ పంచుకొని క్రాకర్స్ కాల్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు నేతలు. దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారన్నారు. దుబ్బాకతో బీజేపీ విజయయాత్ర మొదలైందని, గ్రేటర్లో కూడా సత్తా చాటుతామన్నారు నేతలు. కూకట్పల్లిలో బీజేవైఎం ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. క్రాకర్స్ కాల్స్తూ సందడి చేశారు పార్టీ నేతలు, కార్యకర్తలు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆ పార్టీ నేతలు. బర్కత్పురాలో జరిగిన సంబరాల్లో బీజేపీ నేతలు పాల్గొన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటి నుంచి బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు నేతలు. హైదర్ నగర్ లోనూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చారు, సంబరాలు జరుపుకున్నారు. సిగ్నల్ నుండి ఈసీఐఎల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి స్వీట్స్ పంచుకున్నారు బీజేపీ నాయకులు. గ్రేటర్ లోనూ సత్తా చాటుతామన్నారు నేతలు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, మహేశ్వరం, తుర్కయాంజల్ చౌరస్తాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పటాకులు కాల్చి స్వీట్లు పంచారు నాయకులు, కార్యకర్తలు. దుబ్బాకలో బీజేపీ విజయంతో సంబరాలు చేసుకున్నారు కమలం పార్టీ కార్యకర్తలు. హయత్ నగర్ లో బీజేపీ సంబరాలను అడ్డుకున్నారు పోలీసులు. జీహెచ్ఎంసీ ఎన్నికలకి సిద్ధమవుతున్న వేళ సిటీలో ఓటర్ల గల్లంతో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్కేపురం డివిజన్లో 3000 ఓట్లు తారుమారవగా 6000 ఓట్లు మిస్ అయినట్లు గ్రేటర్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటర్ లిస్టుల తప్పులపై ఆర్కేపురం బీజేపీ నాయకులు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేదని చెప్పారని బీజేపీ నాయకులు అంటున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతోనే ఓట్లు గల్లంతు చేశారని, అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఓటర్ లిస్టులో అక్రమాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
అందరు ఆర్కేపురం వాళ్ళందరూ తీసుకొని పోయి నా ఓటర్ని తీసుకొని పోయి ఎల్బీనగర్లో వేస్తా అని చెప్పి పుట్టికి ఎల్బీనగర్ అని రాస్తే నడుస్తుందా? మీరు వెరిఫై చేయకుండా ఓటు ఇస్తారా? వెరిఫై చేస్తున్నా లేదా ఓట్లు? కాదన్నా, నేను నమోదు చేసిన, నువ్వు వచ్చి ఓట్లు వెరిఫై చేసినావా లేదా? వెరిఫై చేయకుండానే ఓటు ఇస్తున్నావా? దాని అర్థం అది ఒప్పుకుంటున్నట్టే నువ్వు. అంతే కదా, ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. నేను మీ సేవలో 100 చెప్తానండి. నేను ఢిల్లీలో ఉంటా అని చెప్తే మీరు వెరిఫై చేయకుండా 9,000 ఓట్లని 2016లో ఓటేసిన 64,000 ఓట్లు ఉంటే ఇవాళ 55,000 ఓట్లకు కుదించడం జరిగింది. ఏం జరిగిందని అరా తీస్తే ఇంతమంది ఓట్లని వాళ్ళు ఆర్కేపురం నుంచి కొంతమందిని సరూర్ నగర్కి, లేకపోతే ఆర్కేపురం ఉన్న ఓట్లను తీసుకుపోయి ఎల్బీనగర్ అసెంబ్లీలో పెట్టడము అట్లా చేశారు. ఇప్పటికి 9,000 ఓట్లని ఇట్లా మార్చారు. హరిపురి కాలనీలో ఉండే వ్యక్తి ఇవాళ ఓటు సరూర్ నగర్లో వేస్తున్నాడు. ఇప్పుడు డీసీ గారికి ప్రూవ్ చేసి చూపించడం. డీసీ గారిని ఇది విషయం ఏమాత్రం అవగాహన లేదు. ఆయనకి తప్పు జరిగిందని మీ అందరు మీడియా ప్రతినిధుల ముందు ఒప్పుకొని ఇది నా తప్పు కాదు, ఎంఆర్ఓ చేసిందని అంటాడు. సార్ మరి దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తాడంటే రేపు పొద్దుట లోపల ఏదో ఒకటి కంప్యూటర్లో చేస్తా అంటాడు. అరే ఫీల్డ్లో పోకుండా, ఫీల్డ్లో పోయి చేయాల్సిన పనిని అక్కడ పోయి వెరిఫై చేయకుండా ఎట్లా చేస్తున్నాడు? గతం నుంచి ఇప్పటికి 9,000 ఓట్లు కుదించిండు. నేను అడిగింది ఏంటంటే ఈ 9,000 ఓట్లలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది దొంగోట్లు తీసిండ్రు, ఎంతమంది వేరే దగ్గరికి పోయినరు, అది లిస్ట్ ఉందా అంటే నా దగ్గర ఏమి లేదు, నాకు ఏం తెలియదే, నేను ఏం చేస్తా నేనైతే 2 రోజుల్లో ఇది చేస్తా అని చెప్తున్నాడు. అంత ఇంటింటికి పోయి వెరిఫై చేసి మళ్ళీ వాళ్ళందరూ కలిపియండి. లేని పక్షంలో దీని కొరకు రేపు పొద్దున మేము ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతున్నాం, దీన్ని ఆపడానికి కోర్టుకు కూడా పోతామని చెప్పేసి మీడియా ప్రతినిధి. హైదరాబాద్లో కాలుష్య తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గాలి నాణ్యత సూచి 167 పాయింట్లుగా నమోదవుతూ భయాందోళన కలిగిస్తోంది. నగరంలో గాలి నాణ్యత పెంచడానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. దీంతో కాలుష్య కట్టడికి కార్యాచరణ చేపడుతోంది సర్కార్. ఓవైపు కరోనా, మరోవైపు పెరుగుతున్న కాలుష్యంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. నగరంలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. గాలి నాణ్యత సూచీలో 0 నుంచి 50 పాయింట్లు ఉంటే దానిని మంచి గాలిగా పరిగణిస్తారు. అదే 50 నుంచి 100 పాయింట్లుగా నమోదైతే ఆరోగ్యపరంగా సున్నితంగా ఉండేవారిపై ప్రభావం చూపుతుందంటారు. ఇక 101 నుంచి 200 పాయింట్లుంటే ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. 200 పాయింట్లు దాటితే శ్వాస సంబంధిత సమస్యలు రావడం ఖాయమంటున్నారు నిపుణులు. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత సూచి 167 పాయింట్లుగా నమోదవుతోంది. ఇక ఇప్పుడే ఇలా ఉంటే దీనికి తోడు దీపావళి రోజు పటాకుల కాలుష్యంతో మరింత పెరిగే అవకాశం ఉంది. నగరంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 117 కోట్ల నిధులను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్తో పాటు పటాన్చెరు, నల్గొండలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది. దీంతో నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది సర్కార్. అందుకోసం ఎన్నో ఐఐటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ముందుకు వచ్చాయి. వీటిని ఎంపిక చేసి బాధ్యతలను అప్పగించే పనిలో ఉంది ప్రభుత్వం. కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఉద్గారాలు ఏంటి, ఎక్కడి నుంచి ఎంత మోతాదుల్లో వస్తున్నాయో తెలుసుకోవడం ముఖ్యమంటున్నారు సంబంధిత అధికారులు. వీటి ఆధారంగా గాలి నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. రాబోయే నిధులను ఎలా ఖర్చు పెడతారో ప్రణాళిక ఉండాలంటున్నారు పర్యావరణ నిపుణులు. గతంలో కేంద్రం నిధులు విడుదల చేసిన సందర్భాల్లో నామమాత్రంగానే పనులు జరిగాయంటున్నారు. కాలుష్య కట్టడికి నిపుణుల సలహాలతో చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ పెరగడం వల్ల మనకు చాలా ఇబ్బంది వచ్చి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. వాహన కాలుష్యంతో ఎక్కువ మంది నైట్రోజన్ ఆక్సైడ్స్ వీటన్నిటితోటి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వము నేషనల్ క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ కింద అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక 2,000 కోట్ల పైన ఇస్తున్నారు. అయితే ఇదివరకు ఇచ్చిన నిధులను ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంకే ఇచ్చారు. సో ఈ 117 కోట్ల నిధులు, రాబోయే నిధులు ఏ విధంగా ఖర్చు పెడతారని మీరు ఒక కార్యాచరణ ప్రణాళిక చేస్తేనే మేము ఇస్తామని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మెలికపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేయాలి ఏంటంటే నిపుణులతోటి కూర్చొని సలహాల మేరకు ఈ దుమ్ము ధూళి పెరగకుండా వాహన కాలుష్యం తగ్గేటట్టు చర్యలు చేపట్టాలి. నగరంలో పరిశ్రమలు, వాహనాలు, భారీ భవన నిర్మాణాల నుంచి వచ్చే దుమ్ము ధూళితో పాటు చెత్త మొత్తం ఒక దగ్గర చేర్చి కాల్చడంతో ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది.
జాగ్రత్తలు పాటిస్తే కాలుష్యం పెరగకుండా అరికట్టవచ్చని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. వాహనాల్లో వాడే ఇంధనం కల్తీ కాకుండా చూసుకోవాలంటున్నారు. ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో అది విండ్స్ కూడా తగ్గిపోవడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, డిస్పర్షన్ ఉండదు. ఆ డిస్పర్షన్ ఉండక అదంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ ఎర్త్ నుంచి పోయే రేడియేషన్ కూడా అఫెక్ట్ అయ్యి టెంపరేచర్ పెరుగుతుంది పైకి పోయే కొంది. ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల ఒకటేమో హీట్ పెరగటం, ఇంకొకటేమో పొల్యూషన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయినప్పుడు మనకు ఈ ప్రాబ్లం ఎక్కువ. సేమ్ పొల్యూషన్ ఉన్నా ఈ టైంలో ఎక్కువ అని వస్తాయి. కేంద్రం నిధులతో కొత్తగా ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు, రోడ్లపై చెత్త ఊడ్చే యంత్రాలు కొంటారని తెలుస్తోంది. మరోవైపు వింటర్లో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. ఓవైపు కరోనా, మరోవైపు పెరుగుతున్న కాలుష్యంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ కొత్త వాహనాల సేల్ పెరిగింది. కరోనా ఎఫెక్ట్ తో 6 నెలలు తగ్గిన బిజినెస్ మళ్లీ 2 నెలలుగా పెరిగింది. పండుగలతో మరింత సేల్స్ పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు షోరూం నిర్వాహకులు. వెహికల్ సేల్స్ పెరగడంతో ఆర్టీఏకు కూడా భారీగా ఆదాయం వస్తోంది. రాష్ట్రంలో కొత్త వాహనాల అమ్మకాలు మళ్లీ ఊపందుకున్నాయి. లాక్డౌన్ సడలింపులతో అన్ని షోరూంలు ఓపెన్ అయ్యాక 2 నెలల నుంచి వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. అన్ని కంపెనీలకు చెందిన 2 వీలర్, 4 వీలర్ల సేల్స్ పెరిగాయి. కరోనా కంటే ముందులా అమ్మకాలున్నాయని చెప్తున్నారు షోరూం నిర్వాహకులు. అయితే గతేడాది దసరాతో పోలిస్తే ఈ దసరాకు అమ్మకాలు తగ్గాయని, మళ్లీ దీపావళికి సేల్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మాకు లాక్డౌన్ తర్వాత సేల్స్ చాలా ఇంప్రూవ్ అయిందండి. ఎంతైతే అవుతుందో బిఫోర్ లాక్డౌన్ ఇప్పుడు అదే విధంగా మళ్ళీ పికప్ అయింది మార్కెట్. ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు దసరా, దీపావళి, ఈ డిసెంబర్ సీజన్, జనవరి, సంక్రాంతి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్కువ సేల్స్ కోసం. లాస్ట్ మంత్ చాలా బాగుంటాయండి మా సేల్స్, అక్టోబర్ మంత్లో దసరా సీజన్. సో ఇప్పుడు దీపావళికి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగానే సేల్స్. ఇప్పుడు దీపావళి ధన్తెరస్ రోజు మాకు 22 బుకింగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు కరోనా వల్ల ఏంటంటే చాలా మంది సొంత వెహికల్స్లో ప్రయాణించాలనే ఆలోచనలో ఉన్నారు. మెట్రో, ట్రైన్, బస్సెస్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందని చాలా మంది పికప్ వెహికల్స్, సొంతంగా వెహికల్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. 4 వీలర్ వాహనాల అమ్మకాలు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. కరోనా భయంతో ప్రైవేట్ వాహనాల్లో జర్నీ చేయాలంటే జనం భయపడుతున్నారు. దీంతో ఎక్కువ శాతం కార్లను కొంటున్నారు. ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, ఉద్యోగులు 10 లక్షల లోపు ఉన్న కార్లను కొంటున్నారు. బ్యాంకులు కూడా కారు లోన్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. దీంతో కార్ల అమ్మకాలు పెరిగాయి. ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ వల్ల అందరూ సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటున్నారు కాబట్టి సో వెహికల్ తీసుకునడానికి వచ్చాం. అంటే వెహికల్స్ కొనడానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ వల్ల ఎవరు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం లేదు. ఫెస్టివల్ ఆఫర్స్ కూడా మన బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈఎంఐ ఆఫర్స్ కానీ, మనకు బ్యాంక్ లోన్స్ కానీ, బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ కానీ మనకు లోపలనే ఉంటున్నారు. సో వాళ్ళు ఏం చెప్తారంటే మనకు బెస్ట్ డీల్స్, దివాళీ డీల్స్ కానీ, నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ గురించి మనకు ఆఫర్స్ ఇచ్చి ఇది బెస్ట్ డీల్ ఉంది తీసుకోండి అని. రాష్ట్రంలో మళ్లీ వాహనాల కొనుగోలు పెరగడంతో ఆర్టీఏకు భారీగా ఆదాయం వస్తోంది. కరోనా కంటే ముందు ప్రతిరోజు ఆర్టీఏకి 10 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈ లెక్కన నెలకు 300 కోట్లు సర్కార్ ఖజానాకు చేరేది. కానీ కరోనా దెబ్బతో జూన్, జూలై నెలల్లో ఆదాయం సగానికి పడిపోయింది. జూన్ లో 150 కోట్లు, జూలైలో 156 కోట్ల 8 లక్షల ఆదాయం వచ్చింది. ఆగస్టులో 170 కోట్ల 8 లక్షలు, సెప్టెంబర్ నెలలో 178 కోట్ల 6 లక్షలు, అక్టోబర్ నెలలో 276 కోట్ల 9 లక్షలు ఆర్టీఏ ఖజానాకు చేరాయి. గత 2 నెలలుగా ఆదాయం పెరుగుతోందని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. కొత్త వాహనాల కొనుగోళ్లతో స్లాట్ బుకింగ్స్ కూడా పెంచినట్లు చెప్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో 6 నెలలు ఇంటికే పరిమితమయ్యారు సిటీ జనం. అన్లాక్ తర్వాత కూడా వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో బయటకు రాని జనం ఇప్పుడు రీఫ్రెష్ అవుతున్నారు. నగరంలోని గ్రీనరీ స్పాట్స్ తో పాటు అవుట్స్కట్స్, వాటర్ ఫాల్స్ కి వెళ్తూ నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో చాలా రోజుల తర్వాత సిటీలోని టూరిస్ట్ స్పాట్స్ జనంతో కిటకిటలాడుతున్నాయి. కరోనా భయంతో దాదాపు 6 నెలలు ఇళ్లకే పరిమితమయ్యారు నగరవాసులు. కరోనాకు ముందు వీకెండ్ వస్తే ఫుల్ గా ఎంజాయ్ చేసే వారంతా లాక్డౌన్ తో బాగా డల్ అయ్యారు. అన్లాక్ 5 తో అంతా మామూలు స్థితికి వస్తుండటంతో జనాల్లో కూడా వైరస్ భయం తగ్గుతోంది. వ్యాక్సిన్ వచ్చేంత వరకు కరోనాతో కలిసి బతకాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. దీంతో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూనే ఎప్పట్లాగే బయట తిరుగుతున్నారు. నచ్చిన ప్లేస్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. సిటీలోని గ్రీనరీ స్పాట్స్ తో పాటు చుట్టుపక్కల ఉన్న చెరువులు, హిల్ ప్లేసెస్, వాటర్ ఫాల్స్, టూరిస్ట్ స్పాట్స్ ని కవర్ చేస్తున్నారు.
6 months నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు, కరోనా వల్ల ఇంట్లోనే ఉంటున్నాము. పిల్లలు కూడా ఆడుకోవడానికి ఎక్కడ పార్కులు ఏమి ఓపెన్ చేయట్లేదు. సో ఇంట్లో ఉండి వాళ్ళకి రిఫ్రెష్మెంట్ ఉంటుంది అని చెప్పి వచ్చాము. ఇలా పార్కులు ఇవన్నీ కూడా ఇప్పుడే కదా ఓపెన్ చేసి ఉంది ఫ్యామిలీతో. ఇదివరకు ఎప్పుడు వస్తూ ఉండే వీక్ ఆఫ్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు 6 months నుంచి ఇంట్లో లాక్ చేసేసినట్టు ఉండి పిల్లలకి కూడా బాగా బోరింగ్గా ఉంటుంది. లాక్డౌన్ లో ఒకే చోట ఉండడంతో ఎన్నో రకాల మానసిక ఆందోళనలు, మరెన్నో భయాలతో ఇబ్బంది పడ్డారు జనం. ఒంటరిగా ఉన్నవారు డిప్రెషన్, ఒత్తిడికి లోనయ్యారు. మళ్లీ ఇలా మామూలుగా బయటికి వచ్చే పరిస్థితి ఉంటుందో లేదో అన్న డైలమాలో చాలా మంది మెంటల్ గా స్ట్రగుల్ అయ్యారు. ఇలాంటి టెన్షన్స్ తో ఇబ్బంది పడ్డ వారికి అన్లాక్ హాయినిస్తోంది. టూరిజం ప్లేసెస్ కి అనుమతి లభించడంతో ఫ్యామిలీతో వచ్చి సరదాగా గడుపుతున్నారు. రోజులు కరోనాతో ఇంట్లో నుంచి అక్కడనే ఉండి మాకు ఏమి ఎట్లా పోలేక బయట పోలేక విసిగిపోయి కొంచెం ఇప్పుడు లాక్డౌన్ అన్న తర్వాత కొంచెం స్వేచ్ఛగా ఉండే కాడికి సరే అట్లా వచ్చి ఫ్యామిలీతో కూడా వచ్చి కొనవరకు చూసుకొని పోదాం, కొంచెం రిలాక్సేషన్గా మంచి గాలి వాతావరణం ఉంటుందని. మేము ఇప్పుడు రాను లేదు, ఏమి చూడలే ఎన్టీఆర్ పార్కు ఇటు అలుమిని పార్క్ అని. సరే ఫ్యామిలీతో ఒకసారి వచ్చినాం కాబట్టి దూరం చూసుకొని పోదాం. ఈ లాక్డౌన్తో ఎత్తేసినారు కాబట్టి కొంచెం మాకు హ్యాపీగా ఉంది. ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్ తో స్ట్రెస్ గా ఫీల్ అవుతున్న వారు బయట ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం అయితే సిటీలోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్లేసెస్ తో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన దుర్గం చెరువు బ్రిడ్జి పైకి వెళ్తున్నారు. ఇన్ని రోజులు ఇంట్లో కూర్చోబెట్టిన పిల్లల్ని షికార్కి తీసుకెళ్తున్నారు పేరెంట్స్. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో బయటకు వచ్చి ఎంజాయ్ చేయడం హ్యాపీగా ఉందంటున్నారు నగరవాసులు. కరోనా వల్ల అన్ని పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల మేము ఎక్కడికి రాలేకపోయాము. కానీ ఇప్పుడు వచ్చాం కాబట్టి అందులోనూ మనకి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి విత్ శానిటైజర్ అండ్ మాస్క్తో పాటు మేము అన్ని పాటిస్తూ ఇక్కడికి వచ్చాము. లిటరల్లీ ఎలాగంటే ఆన్లైన్ క్లాసెస్ వల్ల మైండ్ రిలాక్సేషన్ లేకుండా 24 hours ఇంట్లోనే ఉండడం వల్ల మనకి ఎలాంటి స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంది. చాలా డేస్ తర్వాత బయటకు వచ్చాము. ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇదిగా ఉందనేసి, సో అందులోనూ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తంతో వచ్చాము. అన్ని రెగ్యులేషన్స్ అన్ని పాటిస్తూనే ఇక్కడికి వచ్చాము. నగరంలోని టూరిస్టు స్పాట్స్ జనంతో కిటకిటలాడుతున్నాయి. వికారాబాద్, అనంతగిరి హిల్స్, గండిపేట్, శ్రీశైలం డ్యాం, రిసార్ట్స్, లాంగ్ డ్రైవ్లు, 2 days ట్రిప్స్ కి వెళ్తూ చిల్ అవుతున్నారు సిటీ జనం. దేశ రక్షణ కోసం బోర్డర్లో వీరమరణం పొందిన జవాన్లు మహేష్, ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహాలు బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఎయిర్పోర్టుకు చేరుకొని జవాన్ల మృతదేహాలకు నివాళులర్పించారు. వీర జవాన్ మహేష్ పార్థివ దేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో నిజామాబాద్ జిల్లా కొమన్పల్లికి తరలిస్తున్నారు. అంబులెన్స్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సైనిక లాంఛనాలతో రేపు మహేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రాణాలు అర్పించిన వీర సైనికుడు రాడి మహేష్ గారి యొక్క భౌతికాయం వాళ్ళ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి ఇక్కడికి రావడం, గౌరవ గవర్నర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ కవిత గారు, మేము వారికి ఘన నివాళులు అర్పిస్తూ సెల్యూట్ చేయడం జరిగినది. ఇక్కడి నుంచి రేపు నిజామాబాద్కి వెళ్ళి నిజామాబాద్లో అధికార లాంఛనాలతోటి వారి అంత్యక్రియలు జరుగుతాయి. దేశ రక్షణలో ఎంతోమంది సైనికులు ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. ఇవాళ మహేష్ గారికి, మిగతా సైనికులకి సెల్యూట్ చేస్తూ ఈ వీర కుటుంబాలని ప్రభుత్వం తగు విధంగా ఆదుకోవాలని కోరుకుంటూ, యువకుడు 26 సంవత్సరాలు, ఆయన భార్య 1 సంవత్సరాల క్రితమే పెళ్లి జరగడం, ప్రభుత్వం మరి అధికార లాంఛనాలతో చేయడమే కాకుండా వారికి తగు విధంగా సంతోష్ బాబు కుటుంబాన్ని ఆదుకున్నట్టుగానే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మహేష్ గారి కుటుంబాన్ని, వారి భార్యకి ఉద్యోగాన్ని ఇస్తూ 50 లక్షలే కాకుండా ఇంకెక్కువ పెంచుతూ సంతోష్ బాబుని చూసుకున్నట్టుగా చూడాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా తగు విధంగా ఆదుకోవాలని కోరుతూ, ముష్కరుల యొక్క అఘాతాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాశ్మీర్ ప్రాంతంలో సరిహద్దులలో ఎంతోమంది వీర సైనికులు దేశానికి కొరకై ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుంటూ శత్రు దేశమైన పాకిస్తాన్ నుంచి, అటు చైనా నుంచి వస్తున్న దాడులను కూడా తిప్పికొడుతూ రక్షణ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయాలని కూడా కోరుకుంటున్నాం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో టర్కిష్ స్వీట్స్ లాంజ్ లోకం స్టోర్ ప్రారంభమైంది. మాజీ న్యాయమూర్తి వి అప్పారావు, రజనీలు స్వీట్స్ స్టోర్ ను లాంచ్ చేశారు. హెల్త్ బెనిఫిట్స్ ఉండే స్వీట్స్ ను స్టోర్ లో అందించడం హ్యాపీగా ఉందన్నారు. దేశంలోనే మొదటి స్వీట్ షాప్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు సంస్థ సీఈఓ కార్తిక్. ఆయిల్స్, గీ లేకుండా హెల్దీ డ్రై ఫ్రూట్స్ తో స్వీట్స్ చేయడం తమ స్పెషాలిటీ అన్నారు.
అంటే నో ఆయిల్, నో ఘీ ఆర్ నో ఆర్డినరీ ఆయిల్ ఆల్సో. సో అది ఫస్ట్ స్టెప్ ఫర్ హెల్దీనెస్ కాబట్టి ఐ థింక్ ఆ పేరుని సార్థకం చేసుకుంటున్నట్టున్నాయి ఈ స్వీట్స్. అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. వీ కుడ్ నాట్ టేస్ట్ ఆల్ ద స్వీట్స్ బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్హిబిషన్స్ కాబట్టి, బట్ చూడటానికి మాత్రం దే ఆర్ వెరీ అట్రాక్టివ్. దే ఆర్ అట్రాక్టివ్ ఇనఫ్ టు అట్రాక్ట్ ఆల్ ది పీపుల్ ఇన్ టు దిస్ ఏరియా. సో ఆల్ ద బెస్ట్ టు దిస్ Lokum. And we wish to visit again and again to this place. Lokum. ఇది ఇండియాలో ఫస్ట్ టైం ఈ స్వీట్స్ లాంచ్ చేస్తున్నాం. అండ్ వీ హవ్ గాట్ 28 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అట్ దిస్ మూమెంట్. అండ్ సో యాక్చువల్గా స్టార్ట్ చేసింది దిస్ హాజ్ ది స్వీట్స్ మేజర్లీ టర్కీ, ఈస్ట్ యూరోప్ అండ్ ఆర్మేనియా అండ్ అదర్ కంట్రీస్లో ఎక్కువ దొరుకుతాయి. సో what we actually liked from this sweet is this has completely dry fruits and we have never seen these things in India. So andukani specifically we were happy introducing them to the Indian market. మేము ఆన్లైన్లో స్టార్ట్ చేసామండి అండ్ ద రెస్పాన్స్ హాస్ బీన్ రియలీ ట్రెమెండస్. సో అండ్ వెన్ వీ స్టార్టెడ్ అన్ఫార్చునేట్లీ ద లాక్డౌన్ హ్యాస్ స్టార్టెడ్. సో యాజ్ అన్ ఎసెన్షియల్ స్వీట్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ టు ద మార్కెట్ టు బీ ఆనెస్ట్. అండ్ రైట్ నౌ we are happy it has been launched in Hyderabad for the first store. Prices are starting, the kg prices start somewhere from 800 and it goes all the way to 2,700. But we have a fixed prices wherein ante oka 150 grams we are giving at a fixed price. So it is available for even a common person. And so if you look at it to 150 grams of a sweet price, it should be there's starting somewhere at 120 rupees to 150 rupees or something, which is pretty much common. And we are having a coffee, so at this place specifically, and it's a first launch, so it's for two people it should not be beyond 300. చలికాలం ఎఫెక్ట్ మొదలైంది. ఈ సీజన్లో అందరూ తమ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పొల్యూషన్ ఎక్కువగా ఉండే హైదరాబాద్ నగర వాసులు స్కిన్ కేర్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కస్టమర్స్ కోసం వ్యాపారులు కూడా సీజన్ కు తగ్గట్లుగా కొత్త ప్రొడక్ట్స్ ను మార్కెట్లోకి తెస్తున్నారు. వింటర్లో వెదర్ చల్లగా ఎంతో హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ చర్మం పొడిబారి అందవిహీనంగా తయారవుతుంది. అందుకే సీజన్ కి తగ్గట్టుగా స్కిన్ పై కేర్ తీసుకుంటామంటున్నారు సిటీ జనం. దీంతో వింటర్ స్కిన్ కేర్ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. అందులోనూ కరోనా వైరస్ భయంతో చాలా మంది హెల్త్, బ్యూటీ కేర్ తీసుకుంటున్నారు. సిటీ మార్కెట్లో సీజన్ కి తగ్గట్టుగా కాస్మోటిక్స్ వస్తున్నాయి. వింటర్లో ఏ రకం స్కిన్ వారికి ఆ రకం తగ్గట్టుగా ప్రోడక్ట్ మార్కెట్లో దొరుకుతోంది. నెలకో కంపెనీ కొత్త ప్రోడక్ట్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. వింటర్ కోసం బాడీ లోషన్స్, సోప్స్, ఇతర కాస్మోటిక్స్ కి డిమాండ్ బాగానే పెరిగింది. అలాగే హెయిర్ కేర్ కోసం హెర్బల్ ఉత్పత్తుల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ జనరేషన్ అమ్మాయిలు. మొన్నటిదాకా కరోనా లాక్డౌన్ వల్ల డల్ గా ఉన్న బ్యూటీ ప్రోడక్ట్స్ బిజినెస్ వింటర్ సీజన్ తో ఇప్పుడు పుంజుకుంటోంది. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి మనకి ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కానీ మంచి డిమాండ్ ఉంటుంది. ఇది కరోనా నుంచి కొంచెం మనకి సేల్ అనేది డౌన్ అయింది. మళ్ళీ ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి కొంచెము స్కిన్ కేర్లో బాడీ లోషన్స్ కానీ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ వీటి సేల్ బాగుంటుంది. ఇంకా హెయిర్కి సంబంధించి స్కిన్ ఎంత ముఖ్యమో హెయిర్ కూడా అంతే. ఇప్పుడు వింటర్లో హెయిర్ కూడా డ్రై అయిపోతుంది. దానికి మాయిశ్చరైజింగ్ షాంపూస్ ఇవన్నీ మన స్టోర్లో అవైలబుల్ అవుతాయి. ఇప్పుడు కరోనా తర్వాత చాలామంది స్కిన్కి, హెయిర్కి చాలా శ్రద్ధ తీసుకుంటుంది. దాని ప్రకారం మన దగ్గర అన్ని రకాల షాంపూస్, అన్ని రకాల బాడీ లోషన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. హెర్బల్ ప్రొడక్ట్స్, బాడీ లోషన్స్ చాలా మంచిగా మూవ్ అవుతున్నది. కొన్నేళ్ల క్రితం వరకు చలికాలం వస్తే ఇంట్లో ఉన్న వస్తువులతోనే స్కిన్ కేర్ కి కావాల్సిన ఐటమ్స్ తయారు చేసుకునేవారు. సున్నిపిండి లాంటి హోమ్ రెమెడీస్ వాడేవారు. చర్మంపై తేమ కోసం పాలమీగడను ఉపయోగించేవారు. ఆయుర్వేద ఉత్పత్తుల వాడకం కూడా ఎక్కువే. కానీ ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు ఉత్పత్తులు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. ఈ సీజన్లోనే స్కిన్ కేర్ మార్కెట్ 10 to 15% గ్రోత్ రేట్ సాధిస్తుందనేది వ్యాపారుల అంచనా. ప్రస్తుతం మార్కెట్లో నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీల ఉత్పత్తులు హల్చల్ చేస్తున్నాయి. కానీ స్కిన్ కేర్ లో నేచురల్ ప్రొడక్ట్స్ మంచివంటున్నారు కాస్మెటాలజిస్టులు. కెమికల్ ప్రోడక్ట్ వల్ల చర్మ వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఈ సీజన్లో వాటర్ ఎక్కువగా తాగడం వల్ల చర్మం పగలడం, పొడిబారే సమస్య తగ్గుతుందంటున్నారు.
పార్లర్స్కి చాలా మంది తగ్గించేసిండు. ఏది ఉన్నా కానీ హోమ్లో చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి ప్రొడక్ట్స్ తీసుకొని ఇక్కడ చేసుకుంటున్నాను. అందువల్ల సేల్ కూడా బాగా పెరిగింది. ఒక 50 to 60% మాత్రం కవర్ అవుతుందండి ఈ వింటర్ సీజన్కి. ఇప్పుడు స్కిన్ డ్రై కావడము, హెయిర్ డ్రై కావడము ఇలా ఉందని వల్ల కంపల్సరీ అందరు ప్రతి ఒక్కరు మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ ఏదైనా ఒకటి కంపల్సరీ యూజ్ చేస్తారు. అందువల్ల కాస్మెటిక్స్కి మాత్రం మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఇప్పుడు వింటర్ కంటే స్కిన్ అనేది డ్రై అయిపోవడం వల్ల బ్లాకిష్ కనిపిస్తుందండి, ట్యాన్ కూడా అవుతుంది. దానివల్ల మాయిశ్చరైజింగ్స్ కానీ ఫేషియల్స్ కానీ ఇవి చాలా బాగా పోతాయండి. కానీ బిజీ లైఫ్ లో ఇంట్లో నేచురల్ ప్రోడక్ట్స్ తయారు చేసుకునే టైం ఉండకపోవడంతో రెడీమేడ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ను వాడుతున్నారు. అయితే అందులోనూ కెమికల్స్ తక్కువగా ఉండే ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. లేటెస్ట్ పట్టు శారీస్ లో మోడల్స్ మెరిశారు. వెడ్డింగ్ అండ్ ఫెస్టివల్ వేర్ ని ప్రదర్శించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని శ్రీకృష్ణ సిల్క్స్ లో కొత్త కలెక్షన్స్ ను లాంచ్ చేసింది హీరోయిన్ మనారా చోప్రా. మోడల్స్ తో కలిసి లేటెస్ట్ ఫెస్టివల్ కలెక్షన్స్ ధరించి ఫోటోలకు పోజులు ఇచ్చింది. కరోనా ఉండటంతో షాపింగ్ లవర్స్ కోసం ఆన్లైన్ సర్వీసులను లాంచ్ చేశామన్నారు బ్రాండ్ నిర్వాహకులు. Sri Krishna Silk and Sarees, and I'm very excited to be here. Chala excited ga undi. They have this amazing festive collection going on. They have specializing in Kanchivaram sarees, and they have price range starting from like 1,000 to 2 lakh rupees. Today something which I'm wearing is exclusively from Sri Krishna Silks, and I'm very excited to be wearing this color. I'm trying this color after a very long time, and I think it's really complimenting me. Also, I just want to say that they have started their online portal wherein people can shop online. They have their WhatsApp calling videos where people can select their products which they are looking to buy online through WhatsApp, and even they can ఇక ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.